ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలో ఉన్నాం. 50 ఏళ్ల చరిత్ర ఈ గ్రామానిది, ఈ స్కూల్ది. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాల మెల్లగా అప్గ్రేడ్ అవుతూ జిల్లా పరిషత్ స్థాయికి చేరుకుంది. జాతీయ భావాలు పెంపొందిస్తూ ఉన్నారు. వాఘా బోర్డర్లో జరిగే బీటింగ్ రిట్రీట్కి కూడా గతంలో ఈ స్కూల్ విద్యార్థులు వెళ్లారు. సో ఇలాంటి జాతీయ భావాలున్న స్కూల్లో ఏ విధంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి ఒకసారి చూసొద్దాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం రాజ్యాంగం రాసుకుని 71 ఏళ్లు పూర్తయిపోయాయి. మనం ప్రస్తుతం చేగూరులో ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో ఉన్నాం. శంషాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పాఠశాల. ఇటువంటి ఒక పాఠశాలలో పిల్లలకి మన దేశం పట్ల, జాతి పట్ల ఎటువంటి గౌరవ భావం ఉంది, మన దేశం గురించి వీళ్ళేమనుకుంటున్నారు, మన రాజ్యాంగం గురించి వీళ్ళకేం తెలుసు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రిపబ్లిక్ డే రోజు. సో ఒక దేశభక్తి గీతంతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మనతో లహరి, శృతకీర్తి ఉన్నారు. 6th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ ఒక పాట పాడతామంటున్నారు, విందాం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. గుడ్, ఓకే. ఎవరు చెప్తారు మన రిపబ్లిక్ డే రోజు, రిపబ్లిక్ డే గొప్పతనం ఏంటి, ఎవరు మాట్లాడతారు? ఓకే. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగూరు స్కూల్లో చదువుకుంటున్నాము. సాక్షి టీవీ ప్రేక్షకులకు, దేశ ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాని సందర్భంగానే మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనం ప్రతి సంవత్సరం 2 జాతీయ పండుగలు జరుపుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, 2 గణతంత్ర దినోత్సవం. ఈ రెండింటిని మాత్రమే ఎందుకు జాతీయ పండుగలుగా జరుపుకుంటామంటే ఈ 2 పండుగలకి కులమత భేదాలు లేకుండా, పేద ధనిక అనే తారతమ్యం లేకుండా, చిన్న పదవి నుండి అత్యున్నత పదవి వరకు అందరూ కలిసి మెలిసి జరుపుకుంటాం. కాబట్టి ఈ 2 పండుగలను జాతీయ పండుగలని జరుపుకుంటాం. గణతంత్రం అంటే ఏమిటి అసలు? ఓకే, మనకి క్వశ్చన్ తెలవాలి. చాలామంది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు కానీ గణతంత్రం అంటే ఏంటో తెలియదు. మన భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పేర్కొన్నది. గణతంత్రం అంటే ఒక వ్యక్తి మన ప్రజలచే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకొని అత్యున్నత పదవి వరకు, అంటే నిర్ణీత కాలానికి ప్రజల చేత ఎన్నుకొని ఒక నిర్ణీత కాలానికి ప్రజలని మనం పరిపాలిస్తే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉంది, దాన్ని కూడా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని అంటారు. కానీ అక్కడ రాణి వంశపారపర్యంగా ఉంటుంది. మన దేశానికి పెద్ద ప్రెసిడెంట్ కదా, మనము ఆయనను ఒక నిర్ణీత కాలానికి ప్రజలచే ఎన్నుకుంటాము. కానీ అక్కడ ఇంగ్లాండ్లో రాణి మాత్రం వంశపారపర్యంగా ఉంటుంది. సో దాన్ని ప్రజాస్వామ్యం అని అనలేము మనం. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? మనకి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలియాలి. మనకి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహనీయులు కలిసి రాశారు. 1950 జనవరి 26న మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సో దాన్ని మర్చిపోలేం కదా, అమలులోకి వచ్చిన రోజుని మర్చిపోకూడదు అనేసి జనవరి 26న ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైట్. సో జాతీయ నాయకుల్లో మీకు ఇష్టమైన లీడర్స్ ఎవరు? ఎవరు చెప్తారు? చెప్తావా? నీకు ఇష్టమైన లీడర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, తెలుసా బిఆర్ అంబేద్కర్ గురించి? తెలుసు, మనందరికి తెలుసు. బిఆర్ అంబేద్కర్ అంటే ముందుగా మన గుర్తుకొచ్చింది భారత రాజ్యాంగం. అసలు అతని గురించి తెలుసుకోవాలంటే అతను ఎంతో గొప్పవాడంటే మనకి కొలంబియా యూనివర్సిటీలో మెయిన్ డోర్కి ఎదురుగా ఫస్ట్ ఫోటో అతనిదే ఉంటుంది. అతను 300 ఏళ్లలో కూడా ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక పేరు అనేది వచ్చింది అతనికి. ఇంకా అతని మన రాజ్యాంగంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ముందుగా అతని పుట్టుపూర్వతరాల నుంచి తెలుసుకుందామంటే అతని 14 ఏప్రిల్ 1891లో పుట్టాడు. ఈయన తల్లిదండ్రులు భీమాబాయి ఇంకా రామ్జీ మాలోజీ. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే ఇతని మన మొదటి న్యాయశాఖ మంత్రి. కానీ అయినా కూడా ఇతను చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళనీయలేరు ఎవరు. ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇతనికి స్కూల్కి ఎందుకు వెళ్ళనీయలేరు అంటే మనకు తెలుసు, అంబేద్కర్ ఒక అంటరాని కులానికి చెందినవాడు. అంటరాని కులం చెందినవాడు కాబట్టి అప్పట్లో పెద్ద కులాల వాళ్ళు ఒక వివక్షత ఉండేది. పెద్ద కుల వాళ్ళు మేము పెద్దోళ్ళం, మేము తప్ప ఇంకెవరు ఇక్కడ మంచిగా ఉండరాదని చెప్పేసి వాళ్ళు చెప్పేవారు. సో అందులో ఒక సంఘటన ఏమిటంటే ఒకరోజు అంబేద్కర్ ఇంకా తన మేనల్లుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు ముగ్గురు కలిసి
ఒక రిక్షా కట్టుకొని వాళ్ళ మామ వాళ్ళ ఊరు గోరేగావ్కి వెళ్తున్నప్పుడు ఆ రిక్షా వాడు మీరు ఏ కులం బాబు అని అడిగితే అయ్యా మాది ఇలా మేయర్ క్యాస్ట్ మేము అంటరాని వాళ్ళమని చెప్తే అది విన్న మరుక్షణం వాళ్ళని గెంటేసి కొట్టి తరిమి పడేశాడు. అయ్యా మేము మీకు ఇంకా కావాలంటే దానికంటే డబ్బులు ఇస్తాము, మమ్మల్ని ఎక్కించుకోండి, ముందే వేసవి కాళ్ళు వస్తాయంటే కూడా వినలేరు. అలాగే నువ్వు ముంగలు నడుచుకుంటూ వెళ్తే ఒక కుళాయి కనిపించింది. ఎండాకాలం కాబట్టి నీళ్ళు తాగుతుంటే ఒక పెద్ద కులం ఆయన వచ్చి బాబు ఇది మా కుళాయి, మీరు ఇక్కడ తాగరాదు, మీరు తక్కువ కులం వాళ్ళు కాబట్టి అని చెప్పేసి అతను తన్ని వాళ్ళని నిలగొట్టారు. అదే కసితో అతను బాగా చదివి మన రాజ్యాంగంలో అన్ని రంగాల వారికి రిజర్వేషన్లు అనేది కల్పించాడు. సో ఏం నేర్చుకున్నావు నువ్వు అంబేద్కర్ నుంచి? నేర్చుకోవడం ఏమంటే మనం ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని మనం మంచిగా ఎదుర్కొని మన కష్టాలన్నింటినీ దాటుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అవును, అంతే కదా. అంతే. రైట్. సో అంబేద్కర్ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా పైకొచ్చాడు అనేది తనని ఇన్స్పైర్ చేస్తోందని చెప్తున్నాడు. ఇంకా ఎవరికి జాతీయ నాయకుల్లో ఇంకా ఎవరికి నీకెవరంటే ఎక్కువ ఇన్స్పైర్ చేసేది ఎవరిని? మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ. ఏం తెలుసు నీకు మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన స్వతంత్రాన్ని అందరూ హింసావాదంగానే పోరాడదాము అని చెప్పినా కూడా ఆయన హింసావాదంగా కాదు, అహింసావాదంగా చేసినా కూడా మన స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు అని ఒక నమ్మకం అతనికి ఉంది. ఆ నమ్మకం ద్వారానే అతను ఎన్నో ఏళ్ళు కష్టపడి మనకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. ఆయన ఎంత అంటే మన స్వతంత్రం రావడానికి కోసం అతని ప్రాణాలు కూడా అర్పించారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి నాకు మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ అందరూ పనిచేస్తున్నారు టీచర్స్ గా. సో ఈ స్కూల్ హెడ్ మాస్టర్ తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు సార్ స్కూల్లో జనరల్ గా ఒక గవర్నమెంట్ హై స్కూలు టీచర్లుగా మీ మీద ఒక జాతీయవాదాన్ని పెంపొందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏం చెప్తారు మీరు? దేశ నాయకులు అని వివిధ వాళ్ళ స్థాయిలలో వాళ్ళు పోరాడినరు. అంటే అందరికీ ఇప్పుడు అహింసావాదం కానీ శాంతియుతం అనేది కానీ పోరాడే పద్ధతులు వేరైనా కూడా అందరి కోసం దేశం కోసం పోరాడింది కాబట్టి దేశాన్ని మనం తెచ్చుకున్న స్వాతంత్రాన్ని దాన్ని ఇళ్ళదొక్కుని ఇంకా ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నాం మేడం. మీకు పిల్లల నుంచి ప్రధానంగా వచ్చే ప్రశ్నలు ఏంటి దేశం గురించి అడిగినప్పుడు? దేశం కూడా వచ్చినప్పుడు ఆ దేశ నాయకుల గురించి ఎక్కువ అడుగుతుంటారు. వాళ్ళ గురించి మనం చెప్పడము, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంగా భిన్న రకాలుగా ఆలోచిస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనం శాంతియుతంగానే ఉండి మనం పోరాడాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. సో కొన్ని క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చెప్తారా ఎవరైనా? ఎంతమంది ఇందులో రిపబ్లిక్ డే రోజు ఒక పరేడ్ చేస్తారు కదా, అన్ని రాష్ట్రాల శకటాలు వస్తాయి, త్రివిధ దళాలు తెలుసు కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని సెల్యూట్ చేస్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ డే టైం కి ప్రెసిడెంట్ ఎవరు ఫస్ట్ ప్రెసిడెంట్? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రైట్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయనే ఫస్ట్ గౌరవవందనం స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ అడగనా, జాతీయ జెండా ఎగరేసేది ఎవరు రాష్ట్రాల్లో? గవర్నర్. వెరీ గుడ్. రైట్, మన గవర్నర్ ఎవరు ఇప్పుడు? తమిళిసై. ఓకే, వెరీ గుడ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేషనల్ ఫ్లాగ్ ని, మన జాతీయ జెండాని రూపొందించింది ఎవరు చెప్తావా? ఓకే, పింగళి వెంకయ్య. ఆయన ఎక్కడ వాళ్ళు తెలుసా నీకు? తెలుగువాడే ఆయన కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి. రైట్ సార్, ఇందులో సోషల్ చెప్పే ఫ్యాకల్టీ ఎవరు? సార్ మీరేనా? సార్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సార్ మిమ్మల్ని పిల్లలు ఎక్కువగా? చాలా విషయాలు అడుగుతారు మేడం. ఎందుకంటే దేశం గురించి, దేశ నాయకుల గురించి తెలుసుకోవాలనే తపన ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఉంది. ముఖ్యంగా మన భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చింది, స్వాతంత్ర్య ఘట్టంలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఏ జాతీయ నాయకులు వాళ్ళు ఏం చేశారు, చివరికి మనకు స్వాతంత్రం ఎట్లా వచ్చింది అనే విషయాలు విద్యార్థులు బాగా తెలుసుకుంటారు. ముఖ్యంగా 8th, 10th బాగా ఉంది మేడం. దీని గురించి చాలా డెప్త్గా ఉంది. జాతీయోద్యమం A అండ్ B పార్ట్ 8th క్లాస్లో ఉంది. 10th క్లాస్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. సార్ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు సోషల్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, లేకపోతే ఇప్పుడు ఇబ్బందులు ఏమున్నాయి మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీకేమనిపిస్తుంది? అంటే మేడం ఇప్పుడున్న పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు గాంధీ గారి ఆయుధము సత్యం, అహింస. మరి ఇప్పుడున్న పరిస్థితులు అట్లా లేవు. ఇప్పుడున్నటువంటి మీడియా ప్రభావం అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా ప్రింట్ మీడియా కావచ్చు, లేదా ఇతరత్ర ఇంటర్నెట్ కావచ్చు, వాటి కంప్యూటర్స్ కావచ్చు, వాటి ప్రభావం వల్ల యువత పెడదారి పడుతుంది మేడం. ముఖ్యంగా రకరకాలటువంటి వ్యసనాలతో యువత అనేది దేశభక్తి భావాన్ని పెంపొందించడం కొంతవరకు ఇది నష్టం చేస్తుందనే భావించవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు
ప్రభావం అనేది యువత మీద ఎక్కువగా ఉంది. దానివల్ల ఎట్లా అంటే రాబోయే యువత ఎట్లా అయితే ఉన్నారంటే ఒక అహింసా పద్ధతి అనేది కరెక్ట్ కాదు, హింసా పద్ధతే కరెక్ట్ అనేటువంటి వేవ్లో చూపిస్తున్నారు వాళ్ళు. దానివల్ల యువత చెడిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సినిమాలు, అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ సినిమాల ప్రభావం వల్ల కూడా కొంతవరకు యువత మళ్ళీ మారుతుందని కూడా చెప్పొచ్చు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, అయితే మహిళల పాత్ర ఏ విధంగా ఉంది, సమాజంలో మహిళల పాత్ర ఎలా మారుతుంది చెప్తానంటుంది 9th క్లాస్ అమ్మాయి ప్రియాంక. తను ఏమంటుందో ఒకసారి చూద్దాం. చెప్పమ్మా. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో మహిళలకు సముచితమైన గౌరవం, సమానమైన అవకాశాలు ఉండేవి. మధ్యయుగంలో మహిళల పైన చాలా దురాచారాలు రుద్దబడినవి. ఉదాహరణకు సతీ సహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం, దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ ఇలాంటివన్నీ చాలా ఉండడం వల్ల స్త్రీ ఎదగలేకపోయింది. వీటి వల్ల మహిళలు చాలా వెనుకబడిపోయారు. మన స్వతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగంలో మహిళలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించడం జరిగింది. మహిళలు అభివృద్ధి చెందాలంటే, సమాజం బాగుపడాలంటే విద్య ఎంత అవసరం అని గుర్తించి మన ప్రభుత్వాలు ఆడపిల్లలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించారు. సో ఇప్పుడు రాజకీయ అధికారం, విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఆడవాళ్ళందరికీ కూడా ఉన్నాయి. రైట్. సో ప్రజాస్వామ్యం ఎలా ఆ పదం వచ్చింది, అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి కూడా చెప్తానంటుంది ఇంకో అమ్మాయి. తనతో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా, ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. డెమోస్ అంటే ప్రజలు, క్రిషియా అంటే అధికారం, ప్రజల చేతుల్లో అధికారం ఉండడం అని అర్థం. డెమోక్రసీ అనే పదానికి అమెరికా మాజీ అధ్యక్షులు ఇబ్రహీం లింకన్ గారు గొప్ప నిర్వచనాన్ని ఇచ్చారు. ఇప్పటికీ అది సాగుతుంది. ఆ నిర్వచనం ఏమిటంటే, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు పాలించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అపరిమితంగా ఉంటుంది. తమకు నచ్చినట్లు మాట్లాడడానికి, తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకోవడానికి, వారిని జవాబుదారీగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఏపీ, తెలంగాణ సీఎంలు ఎలా పనిచేస్తున్నారో చెప్తా ఉంటున్నారు ఈ స్టూడెంట్స్. చెప్పమ్మా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నా పేరు మాణిక్యం. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం. ఆయన అధికారంలోకి రాకముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను అవగాహన చేసుకుని ఆయన అధికారంలోకి వచ్చినాక నవరత్నాలను ప్రజలకు అందించి, అంతేకాకుండా వాళ్ళ ముఖాల వెలుగు నింపుతానని చెప్పడం జరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నవరత్నాలను అందించడం అంటే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇది పెన్షన్లు పెంచడం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం, ఇలాంటివి ఎన్నో చేయడం జరిగింది. రైట్. సో ఇంకా తెలంగాణ సీఎం గురించి చెప్తానంటున్నాడు. నీ పేరేంటి? నా పేరు వంశీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ అభివృద్ధి కావడానికి కొన్ని పథకాలను చేపట్టాడు. ఇది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మరియు ఇది రైతు బంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పింఛన్ ఇవ్వడం కానీ, రైతులకు ఎకరానికి 5,000 ఇవ్వడం కానీ, ఇలాంటి మంచి పథకాలను చేపట్టారు. నీకు ఎందులో బాగా నచ్చిన పథకం ఏంటి? వృద్ధులకు పింఛన్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. సో ఈ పథకాలు తీసుకురావడం వల్ల మంచి సీఎం అనుకుంటున్నాను. అవును అవును. ఓకే, సరే ఒక క్వశ్చన్ అడుగుదాం. వీళ్ళిద్దరూ సీఎంల గురించి చెప్పారు కదా, మీరే గనక ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అయితే ఒక విషయం అనేది ఏ విషయాన్ని మారుస్తారు? ఎవరు చెప్తావా? ఏం మారుస్తావు నువ్వు దేశంలో? ముందుగా వ్యసనాలకు అలవాటు కాకుండా మందులను, అదే డ్రింకింగ్ లిక్కరు, ఇంకా ఫోన్లను బ్యాన్ చేస్తా. ఫోన్ బ్యాన్ చేసేస్తావా? ఎట్లా మరి? ఫోన్ అంటే కేవలం కాలింగ్ కి తప్ప వైఫై అవంతా కట్. ఎందుకు? ఇప్పుడు అవిటికే అందరూ అలవాటు అయిపోతున్నారు. ఇంటికి పోగానే ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ పెడతామా, లేదంటే టిక్ టాక్ చూస్తామా, ఫేస్బుక్ చూస్తామా అని అనుకుంటాం అందరం. అవునా? సో స్మార్ట్ ఫోన్ బ్యాన్ చేసేస్తావు. అవును. నీకు ఉపయోగం లేదా స్మార్ట్ ఫోన్ తో? ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమైనా గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసుకోవడానికి అవసరం వస్తుంది. ఇంకా ఏం మారుస్తారు? నువ్వేం మారుస్తావు? పిఎం అవుతావా, సీఎం అవుతావా? నేను ఒకవేళ సీఎం అయితే అమ్మాయిలకి 18 yearsలో పెళ్లి కాకుండా 20 yearsకి పెళ్లి చేసే విధంగా రూల్ తీసుకొస్తాను. ఇంకా 18 years పెళ్లి చేస్తున్నారా? చూస్తున్నావు నువ్వు? ఇంకా ఇప్పటికీ మనం చూస్తుంటే 18 years వచ్చిందంటే పెళ్లి చేస్తున్నారు. అమ్మాయిలు కరెక్ట్ వాళ్ళు అనుకున్న చదువుని పూర్తి చేసుకోలేకపోతున్నారు. 20 yearsకి 22 yearsకి మనం పెళ్లి చేసే విధానాన్ని పెడితే కనీసం వాళ్ళు అనుకున్న దాంట్లో సగానైనా పూర్తి చేశారని 22 yearsకి అమ్మాయిలకు పెళ్లి చేసే విధంగా మారుస్తాం. మ్యారేజ్ వయసు పెంచుతావు అమ్మాయిలకి? అవును. ఓకే, ఇంకా ఎవరేం చేస్తారు? నువ్వు? అవినీతిని బ్యాన్ చేస్తా. అవునా? ఎలాంటి అవినీతి?
అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ కరప్షన్ అటువంటి జరుగుతున్నాయి. వాటి వల్ల పేదవారికి చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి అలాంటివి లేకుండా నీతి నిజాయితీ ఉండాలి మన దేశంలో అని. లంచం ఇవ్వకూడదు ఎవరు. ఎవరు లంచం ఇవ్వకూడదు. ఓకే. సీఎం కానీ పిఎం కానీ అయితే ఎవరేం చేస్తారు? ఇంకా చెప్తావా? ఏం చేస్తావు నువ్వు? నేను ఒకవేళ పిఎం అయితే 100% పిల్లలు చదువుకునేటట్టు చూస్తాను. ఓకే, అందరూ చదువుకోవాలి. ఎన్నేళ్ళ వరకు? 20 years, 25 జాబ్ వచ్చేంత వరకు సాధించాలి. ఓకే, వెరీ గుడ్. ఎవరు? సో చూడొచ్చు, వీళ్ళందరూ కోరుకుంటున్నారు లిక్కర్ వల్ల లేకపోతే 18 ఏళ్ళు రాకుండా డ్రైవ్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతోంది అనేది ఇక్కడ అందరికీ చాలా మందికి అవగాహన ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ అందరూ కవర్ చేసేసారు. అయితే వీళ్ళ స్కూల్కి ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఒక క్యాబినెట్ పెడతారట. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా ప్రతి సెక్టర్కి ఒక మినిస్టర్ లాగా ఎనాక్ట్ చేస్తూ ఉంటారట. ఎవరు మీలో పిఎం? ఎవరు? నువ్వేనా? ఓకే. సో ఇక్కడ ఈ స్కూల్ పిఎం ఈ అమ్మాయి. సో ఏం చేసావు నువ్వు స్కూల్కి? వీళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను వీళ్ళకి ప్రతిరోజు ఎప్పుడు ఏమేం చేయాలి స్కూల్లో ఇట్లా అని చెప్తుంటాను. దేశ పరిపాలన ఒక ప్రైమ్ మినిస్టర్ మంత్రి మండలి ఏ విధంగా పరిపాలన నిర్వహిస్తుందో అదే విధంగా మా పాఠశాలల్లో కూడా పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల న్యాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది మాకు. ఓకే, ఏమేం పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అంటే శాఖలు ఎవరెవరు ఉన్నారు? ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, క్రమశిక్షణ శాఖ మంత్రి. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. స్కూల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకుల ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చర్ అంబేద్కర్, మా భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. ఓకే, భారత్ మార్క్స్ అంబేద్కర్ అంటున్నారు ఈ పిల్లలిద్దరు. మా ఇక్కడ టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. నా పేరు జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఏ జీవశాస్త్రం. అయితే మా సారు కోరిక మేరకు చిన్న కవిత అంబేద్కర్ పైన రిపబ్లిక్ డే సందర్భంగా రాయడం జరిగింది. దీన జనుల జీవితాన వెలుగు నింపిన ఉదయ భాస్కరుడా, దళిత జనుల అభివృద్ధిని వాంఛించిన ఉద్ధారకుడా అంబేద్కరుడా, రాజ్యాంగాన్ని రచించి రాజ్యాధికారాన్ని ఇప్పించి సకల జనులకు స్వేచ్ఛా హక్కును కల్పించిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కరుడా, వందనం, మీకు అభివందనం. మీ స్వరతంత్రం వినిపించి భారతావనికి గణతంత్రం తెప్పించిన భరతమాత ముద్దు బిడ్డ బిఆర్ అంబేద్కరుడా, మీకు వందనం, అభివందనం. సమానత్వం మీ అభిమతం. మమతను పంచి సమతను పెంచి సర్వజనుల మన్ననలు పొందిన మహోన్నతుడా, బాబాసాహెబ్ బిరుదాంకితుడా బిఆర్ అంబేద్కరుడా, వందనం, మీకు అభివందనం. గంభీరంగా ఉండే భీమ్రావ్ అంబేద్కరునికి వందనాలు అర్పిద్దాం. అంటరానితనాన్ని నిర్మూలించి అందరి అభివృద్ధిని కోరిన అంబేద్కరునికి అభివందనాలు అర్పిద్దాం. బడుగు బలహీన వర్గాల భవితను మార్చిన బాబా గారికి ప్రణమిల్లుదాం. 7 దశాబ్దాల గణతంత్ర దినోత్సవం సాక్షిగా బిఆర్ అంబేద్కరునికి ప్రణామాలు చెప్పేద్దాం. మీ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ మనస్సాక్షిగా సాక్షి ముందు అందరి సాక్షిగా అభినందనలు చెప్పేద్దాం. సాక్షి టీవీ ప్రేక్షకులకు మరియు దేశ ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
తెలియజేస్తూ ఈ దేశభక్తి గీతాన్ని పాడి వినిపిస్తాను. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. గుండె గుండె కలుపుతుంటే సమరస భావం, గుండె గుండె కలుపుకుంటే సమరస భావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. సో కరెంటు వాడకం దగ్గర నుంచి అంతరిక్షం పైకి వెళ్ళడం వరకు భారత్ సాధించిన విజయాల గురించి చెప్తానంటోంది అమ్మాయి. చెప్పమ్మా. స్వతంత్రం 1947 వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన భారతదేశం ఎన్నో విజయాలను సాధించింది. అందులో ముఖ్యంగా కరెంటు ఉన్న గ్రామాలు చూసుకున్నట్టయితే ఒకప్పుడు 1500 ఉండే, కానీ ఇప్పుడు 6 లక్షల వరకు చేరుకున్నాము. అంతేకాకుండా 2014లో మన భారతదేశం మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిట్ను చేరుకున్న మొట్టమొదటి దేశంగా అవతరించింది. అలాగే సింగిల్ మిషన్లో 104 ఉపగ్రహాలను పంపించి భారతదేశం ఒక రికార్డ్ని సృష్టించింది. మన ఇస్రో అయితే అంతరిక్షంలో ఘన విజయాలను సాధిస్తుంది. ఆదిత్య శాటిలైట్ ద్వారా నేడు మనము సూర్యుని పైకి కూడా వెళ్ళబోతున్నాము. ఇప్పటి వరకు మనం చంద్రయాన్ 1ని 2ని పంపించాము, ఇక ఇప్పుడు 3ని కూడా పంపించబోతున్నాము. అంతేకాకుండా మన దేశ రక్షణ కోసం మనమే అణుబాంబులను కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నాము. సో నువ్వేమోదో అనుకున్నా, అంతా ఈ అంతరిక్ష రంగం గురించి చెప్పావు కదా. నాకైతే డాక్టర్ అవ్వాలి. ఓకే, ఇంకొక సాంగ్ పాడతానంటోంది ఇక్కడ ఒక అమ్మాయి. స్పందననేనా? చెప్పు, పాడు. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మార్చాలి మార్చాలి మనమందరము. నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని ఆవరించరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మార్చాలి మార్చాలి మనమందరము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారి చేసరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మార్చాలి మార్చాలి మనమందరము. ఓకే, ఎవరు రాశారు ఈ సాంగ్? ఎవరు? మీ సార్ రాశారా? ఓకే ఓకే. ఈ మధ్య వచ్చిన మంచి సినిమా పాటకి ప్యారడీ పాడతానంటోంది ఇక్కడ ఒక అమ్మాయి. పాడతావా? నా పేరు పి గంగోత్రి. ఓకే. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నీ పుస్తకం పట్టుకు చదవకపోతే ఫెయిల్ అవుతావు కన్నా, నీ చూపుల నల్లా పక్కకు వెళ్ళకు, టైం వేస్ట్ రా నాన్న. నీ కళ్ళకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు, నీ సమయం అంతా వృధా చేస్తూ ఉండదురా ఫ్యూచర్. నీ మనసు గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే చెడిపోతావు, నీ ధ్యాసను కొంత చదువులో పెడితే మంచోడివి అవుతావు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, చదవకుండా అల్లరి చేస్తే చూస్తూ ఉండగలనా. ఫోజులు మానుమా, స్టైలును వీడుమా, ఎన్నెన్ని సోకులున్న గాని తెలివిని పెంచునా. మంచిగా చదువుమా, బుద్ధిగా ఉండుమా, 10 మందిలోన నీవు గెలిచి పేరును పొందుమా. అరే నీ ధ్యాసే నాన్నకు, నీ ఊసే అమ్మకు, ఉలకవు పలకవు చిన్న.
నీ పుస్తకం పట్టుకు చదవకపోతే ఫెయిల్ అవుతావు కన్నా, నీ చూపుల నల్లా పక్కకు వెళ్ళకు టైం వేస్ట్ రానా. ఎవరు రాశారు ఈ సాంగ్? సార్ రాశారా? ఏ సార్ రాశారు? కృష్ణ సార్. ఓకే, ఇలా చెప్తే కానీ వినట్లేదా మీరు? మరి ఏం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. సో రేపటి పౌరులుగా వీళ్లకున్న ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ ఈ దేశానికి చాలా ఇస్తూనే ఈ దేశం నుంచి కూడా చాలా కోరుకుంటున్నారు వీళ్ళంతా. మరొకసారి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవి ఈ స్కూల్ నుంచి రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా అందిస్తున్న స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.